ఆంజనేయ రెడ్డి గారు, సార్. కూటమిలో కూటమిలో కూటమి ఉమ్మడి ప్రణాళికలో జగన్మోహన్ రెడ్డి గారిని కౌంటర్ చేసి ప్రజల ఓట్లను గెలవగలిగే ప్రధాన అంశాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఖచ్చితంగా ఆ కూటమిలో ప్రకటించిన ఎన్నికల ప్రణాళిక కానివ్వండి, ఒక పారిశ్రామిక విధానం కానివ్వండి, లేదా మీరు చెప్పిన సంక్షేమ పథకాల విషయంలో కూడా ఏ విధంగా ఏ, ఏ, పెద్ద ఎత్తున సంక్షేమం కలగజేయడానికి మేము ప్రయత్నం చేస్తామని చంద్రబాబు నాయుడు చెప్పడం కానీ ఇవన్నీ కూడా ప్రజల మీద ప్రభావం చూపించే అనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. వీటన్నిటికంటే ప్రజల మీద ప్రభావం చూపించింది ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత. ఈ 5 సంవత్సరాలు నడిచిన వ్యవహారం మీరు ఇందాక బీసీలకు ఏదో చేశారు, ఏదన్నా 108 ఎన్నో కార్పొరేషన్లు పెట్టారు, కులం పేరుతోటి కార్పొరేషన్లు పెట్టారు. ఆ కార్పొరేషన్ వాటికి నిధులు లేవు, విధులు అంతకంటే లేవు, ఆఫీసు లేదు, ఆ కార్పొరేషన్ చైర్మన్ ఎవరో కూడా తెలియదు, వాళ్ళు ఏం చేయాలో కూడా వాళ్ళకి తెలియదు. ఇవన్నీ ప్రజలు గమనించారు. కాబట్టి మీరు ఒకవైపు ఎస్సీ ఎస్టీ బీసీల సంక్షేమ బ్రహ్మాండం జరిగినట్టు ఇంకొక వైపు ఏం జరిగింది, ఎస్సీలు ఏమయ్యారు, డాక్టర్ సుధాకర్ ఏ విధంగా ట్రీట్ చేశారు, ఏ విధంగా చనిపోయారు. అదేవిధంగా సుబ్రహ్మణ్య అనే ఒక డ్రైవర్ ని, అనంతబాబు అనే ఎంఎల్సీ డ్రైవర్ ని ఏ విధంగా జరిగింది, అతను ఎస్సీయే కదా. రాష్ట్రంలో ఎస్సీల మీద ఏ విధంగా దౌర్జన్యాలు జరిగాయి. బీసీలకు వచ్చేటప్పటికి ఒక రామచంద్ర యాదవ్ అని ఆయన ఒక సొంత పార్టీ పెట్టుకొని ఆయన ప్రచారంలో ఉన్నప్పుడు ఏం జరిగింది, ఆయన చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి యొక్క గుండాల చేతులు ఏమైంది. కాబట్టి ఆయన బీసీ కదా. మిగతా రాష్ట్రం అనేక మంది బీసీల మీద ఏం జరిగింది, ఇవన్నీ కూడా చర్చనీయాంశాలు అయ్యాయి, అవుతాయి కూడా. వీటన్నిటి ప్రభావము ఎన్నికల్లో ఉంది. కేవలం సంక్షేమము, జోబుల్లో డబ్బులు వేసేస్తారని ఒక ఆలోచనతో ఎన్నికల్లో గెలవలేదు. అది ఐ డోంట్ థింక్ అది అది సక్సెస్ అవుతుందని అనుకోవడం లేదు. దేశంలో, రాష్ట్రంలో డోలేంద్ర గారు చెప్పినట్టుగా సోషల్ ఇంజనీరింగ్ చాలా ఇంపార్టెంట్. రాజకీయ పార్టీలు టికెట్లు ఇచ్చేటప్పుడు కానివ్వండి, మిగతా విషయాలు ఆలోచించేటప్పుడు సోషల్ ఇంజనీరింగ్ దృష్టిలో పెట్టుకుంటారు. కొన్ని వర్గాలకి టికెట్ల కేటాయింపు కానీ, లేదా ఎమ్మెల్సీ ఎంపీ పదవులు కానీ చూసుకుంటే ఇవన్నీ కూడా సోషల్ ఇంజనీరింగ్ లో భాగమే. సోషల్ సంక్షేమ పథకాలు కూడా ఉండాలి. ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు మేక్ ఇన్ ఇండియా లేదా ఇంకా అనేక కార్యక్రమాల ద్వారా మనం చూసాము ఏం చేస్తున్నారు. ఒకవైపు ప్రజల్ని వాళ్ళ నిరుద్యోగ యువకులు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా అనేక స్టార్టప్ కంపెనీలు ఈరోజు వచ్చాయి. అందులో భారతదేశంలో లక్షలాది స్టార్టప్లు వచ్చాయి. యువకులు వాటితో పనిచేస్తున్నారు, అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. అట్ ద సేమ్ టైం 108 యూనికార్న్ కంపెనీలుగా తయారయ్యారండి. ఆ యొక్క స్టార్టప్ కంపెనీలో యూనికార్న్ కంపెనీ అంటే బహుశా మీకు తెలిసే ఉంటుంది. $1 బిలియన్ కంపెనీ కావడాన్ని యూనికార్న్ కంపెనీ అంటారు. కాబట్టి ఈ అవకాశాన్ని యువకులకు ఇవ్వాలా, ఈ అవకాశాన్ని దారి చూపించాలా. ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం అయింది అటువంటి విషయాల్లో పూర్తిగా విఫలమైంది. కేవలము సంక్షేమ పథకాలు చెప్పేసి లేదా ఇంకేదో డబ్బులు ఇచ్చేసి సరిపోతున్నారు. ఈ రోజు మనం చూసే అమ్మఒడి, వాళ్ళు చెప్పిన ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది అబద్ధాలను తేలింది. వాళ్ళు ఇచ్చిన లెక్కలు, అందులో 3 లక్షల సుమారు 4 లక్షల మంది విద్యార్థులు గత 2-3 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వ పాఠశాల నుంచి బయటకు వెళ్ళిపోయి ప్రైవేట్ స్కూల్లో చేరుస్తున్నారు. అనేక మనం ఈరోజు ఆసరా నిధులు వచ్చామన్నారు, ఇప్పటికీ నిధులు రాలేదు. రైతులకి మేము రైతు భరోసా అన్నారు, చాలా మంది రైతులు కూడా ఆ ఖాతాల్లో డబ్బులు చేరలేదు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ప్రజలు శాశ్వత, మీరు సంక్షేమం ఇస్తే ప్రజలు తీసుకుంటారు. అట్ ద సేమ్ టైం ఒక ఆలోచన ఉంటుంది కదా, నేను సంక్షేమ పథకంతో నడుస్తాను, నాకు సంవత్సరానికి 15,000 20,000 ఇస్తే, కానీ నా కుటుంబంలో ఉండే యువకుల పరిస్థితి ఏమిటి, వాళ్ళకి ఉద్యోగం ఏమిటి, ఉద్యోగ భద్రత ఏమిటి, వాళ్ళు ఏ విధంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలా, ఇవన్నీ కూడా పెద్దగా విజ్ఞానం లేని వాడు కూడా ఆలోచించే విషయాలు. పెద్ద రాజకీయ పరిజ్ఞానము లేదా ఇంకేదో లేని వాడు కూడా ఇది ఆలోచిస్తారు. ఈ ఆలోచన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో ఎప్పుడో ప్రారంభమైంది, అది మొన్న ఎన్నికల్లో ప్రతిబింబించింది. అందుకనే ఈ రోజు ఈ ప్రభుత్వం చాలా భయాందోళనలో ఉంది. వాళ్ళు ఇప్పటికే భయాందోళనలో ఉన్నారు, వారి ముఖంలో భయం కనిపిస్తుంది. అందువల్ల కుంటి సాకులు ఎత్తుకుతున్నారు, ఎందుకు ఓడిపోతాము అనేది ముందే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఏం చెప్పాలన్నా ఓడిపోతాను. ఒకటి, ఎలక్షన్ కమిషన్ మీద ఆరోపణలు, లేదా పురంధేశ్వర గారు ఉత్తరాలు రాస్తే ఇక్కడ అధికారులు మార్చేశారు, చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాలు రాస్తే డీజీపీని మార్చేశారు అని వాడు ఇప్పుడే సాకులు ఎత్తుకొని గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. మరి ఏం చెప్పాలి రేపు ఓడిపోతే అని. కాబట్టి వాళ్ళకి అర్థమైపోయింది ఎన్నికల్లో ఓడిపోతున్నామని. ఈ యొక్క ప్రభుత్వం, రాబోయే కూటమి ప్రభుత్వము రాష్ట్రానికి ఒక దిశ నిర్దేశిస్తుంది, ఒక మంచి
పారిశ్రామిక విధానం, ఆర్థిక విధానం తీసుకొస్తారు. ఒకటి రెండోది అమరావతి విషయంలో జరిగిన దుర్మార్గాలు మనం చూశాం కదా. అమరావతిని ఏ విధంగా ధ్వంసం చేశారు, అమరావతిని ఏ విధంగా సర్వనాశనం చేశారో మనం చూశాము. ఈ రోజు అమరావతి నిర్మాణం అయి ఉంటే, ఒక మంచి రాష్ట్రం, ఒక రాజధాని ఏర్పడుతుంటే, ఆ రాజధాని ఆధారంగా అనేక ఎకనామిక్ యాక్టివిటీ లేదా కన్స్ట్రక్షన్ లేదా ఇండస్ట్రీస్ లేదా రియల్ ఎస్టేట్ చాలా పెద్ద ఎత్తున జరుగుతుండేది. రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఆదాయం కూడా ఉండేది. కానీ ఈ రోజు ఏది రాజధాని తెలియని పరిస్థితిలో మనం అందరం కూడా ఉన్నాం. కాబట్టి రాజధాని లేనందువల్ల రాష్ట్రానికి ఎంత నష్టం జరిగిందో కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. దానికి అనుగుణంగానే మొన్న ఎన్నికల్లో ప్రజలు స్పందించారని